హాయ్ ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే దానికంటే ముందే చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేసిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతుంది. వాస్తవానికి విశ్వంభర ఇప్పటికే రిలీజవ్వాల్సింది కానీ పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతేడాది ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభర నుంచి టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్లోని విఎఫ్ఎక్స్ పై భారీ విమర్శలు రావడంతో మేకర్స్ ఏకంగా ఆ టీంనే మార్చేసి కొత్తవారికి విఎఫ్ఎక్స్ బాధ్యతలు అప్పగించింది. టీజర్తో వచ్చిన ట్రోలింగ్ వల్ల విశ్వంభర యూనిట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు విశ్వంభర నుంచి రామ రామ అనే లిరికల్ తప్ప మరో అప్డేట్ వచ్చింది లేదు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి బర్త్డే వస్తోంది. గతేడాది చిరు బర్త్డేకు టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ ఏడాది బర్త్డేకు సినిమాను రిలీజ్ చేస్తారనుకుంటే అసలు దాని గురించి అప్డేట్ లేకపోగా చిరంజీవి పాత సినిమా స్టాలిన్ను రీరిలీజ్ చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజైన టైంలో అంచనాలను అందుకోలేకపోయినా ఆ సినిమాలో ఫ్యాన్స్కు కావాల్సిన స్టఫ్ చాలానే ఉంది. స్టాలిన్ రీరిలీజ్ ఫ్యాన్స్కు సంతోషాన్నిస్తున్నా, వారు వెయిట్ చేస్తుంది పాత సినిమాల రీరిలీజుల కోసం కాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విశ్వంభర రిలీజ్ గురించి. కానీ విశ్వంభర దర్శకనిర్మాతలు మాత్రం రిలీజ్ డేట్ గురించి కాదు కదా అసలు సినిమా గురించి ఏ చిన్న అప్డేటు ఇవ్వడం లేదు. గత 10 నెలల నుంచి విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయంటున్నారు తప్పించి దానికి సంబంధించిన అప్డేట్ కూడా లేదు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసి అసలు విశ్వంభర ఈ ఇయర్ రిలీజవుతుందా అని ఫ్యాన్స్కు అనుమానాలొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చిరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనిల్ రావిపూడి సినిమాను చకచకా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తుంటే విశ్వంభర కంటే ముందు అనిల్ రావిపూడి సినిమానే థియేటర్లలోకి వస్తుందా అనే డౌట్స్ కూడా ఫ్యాన్స్ వెల్లిబుచ్చేలా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.